హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నెహ్రూ సైన్స్ సెంటర్ అండి. ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు నోటీస్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో మీకు రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది రిక్రూట్మెంట్ సెక్షన్ అనమాట. దీంట్లో డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఇందులో ఇచ్చిన పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా, అది కాపీ చేసి మీరు బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు నెహ్రూ సైన్స్ సెంటర్ ఏ యూనిట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్లో ఒక యూనిట్ అనమాట ఇది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడండి, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చాడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ అని చెప్పి. యాక్చువల్గా మనకి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఏ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే పే మ్యాట్రిక్స్ అండి 29,200 నుంచి 92,300. అంటే ఈజీగా మీకు పర్ మంత్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 59,600. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 3 years డిప్లొమా ఉండాలండి. మెకానికల్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ మీకు 3 years డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ BCA ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా జాబ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మెకానికల్, ఫర్ కంప్యూటర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అవి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకో కేటగిరీ పొజిషన్ అండి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏ పొజిషన్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా పే స్కేల్ సేమ్ అండి, 29,200 నుంచి 92,300 అనమాట. దీనికి కూడా పర్ మంత్ గ్రాస్ శాలరీ 59,600 ఉంటుంది. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్ అన్నాడు. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రానమీ, జువాలజీ అండ్ స్టాటిస్టిక్స్. మీకు ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్లో ఏవైనా కాంబినేషన్ 2 సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్ అయ్యి ఉండి ఇక్కడ చూసుకుంటే జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఇందులో ఏవైనా 2 సబ్జెక్ట్స్ మీకు సెకండరీ సబ్జెక్ట్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు బీఎస్సీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మేజర్ సబ్జెక్ట్ అయ్యండి. ఇక్కడ ఇచ్చిన ఆల్టర్నేట్ సబ్జెక్ట్స్లో ఏవైనా 2 సబ్జెక్ట్స్ సెకండరీ సబ్జెక్ట్స్ అయితే మీరు డెఫినెట్గా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మీరు అప్లై చేసే పొజిషన్ బట్టి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అండి. ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి ఒక పోస్ట్ ఉందన్నమాట. దీనికి కూడా పే స్కేల్ సేమ్ 29,200 నుంచి 92,300. ఇది కూడా సేమ్ అండి, 59,600 వరకు గ్రాస్ శాలరీ ఉంటుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, కమర్షియల్ ఆర్ట్స్, ఇందులో ఏ
క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు పొజిషన్కి అప్లై చేయొచ్చు. దీనికి కూడా జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నీషియన్ ఏ అండి. ఈ టెక్నీషియన్ ఏ చూసుకుంటే టోటల్గా 15 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మీకు యూనిట్ వైజ్ వేకెన్సీస్ అని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు, అది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి. దీనికి చూసుకుంటే 19,900 నుంచి 63,200, అంటే మీకు గ్రాస్ శాలరీ 38,900 పైన శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే దాంతోపాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు 2 years ఐటీ అనుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ 1 year ఐటీ అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. దీంట్లో రిలీజ్ అయిన వేకెన్సీస్లో ఓన్లీ ఈ పొజిషన్కి మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు, మిగిలిన ఏ పొజిషన్స్కి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీనికి కూడా జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చాడంటే అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా పే స్కేల్ చూసారా 25,500 నుంచి 81,100, అంటే దీనికి కూడా మీకు పే స్కేల్ చూసారా గ్రాస్ శాలరీ 52,755 ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు, అంటే ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అండ్ దాంతోపాటు మీకు 80 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి, అంటే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయడానికి కుదురుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. దీనికి చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా పే స్కేల్ మీకు 19,900 నుంచి 63,200. దీనికి చూసుకుంటే 38,900 పైనే శాలరీ అనేది ఉంటుంది. దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దీనికి కూడా ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అండ్ దీంతో పాటు మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 1 నుంచి 4 పోస్టులు ఏవైతే ఉన్నాయి వాటికి మీకు 35 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ 5-6 వేకెన్సీస్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి చూసుకుంటే మీకు 25 సంవత్సరాల వరకు ఉండొచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉందన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా 885 రూపాయలు ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, ఈ అకౌంట్ నెంబర్ మీరు వెయ్యాలి. ఎలా అంటే ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు అనమాట. ఓకేనా. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అండ్ అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మీరు ఈ 885 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్ మీరు అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఏవేమంటే మీ కేటగిరీ సర్టిఫికేటు, అలాగే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 16th, ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్ కూడా మీకు ఉంటుంది. ఇదిగోండి మెడికల్ ఫెసిలిటీస్ మీకు, మీ డిపెండెంట్స్కి లీవ్, ట్రావెల్, కన్సెషన్, ఇలా అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.